హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట మామిడికాయ చిన్న ముక్కల పికిల్. సింపుల్గా టేస్టీగా మామిడికాయ చిన్న ముక్కల పికిల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మామిడికాయ చిన్న ముక్కల పికిల్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగోండి ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ కేజీ మామిడికాయలు అయితే తీసుకున్నాము. ఈ చిన్న ముక్కల పికిల్కి పచ్చిగా పుల్లగా ఫ్రెష్గా ఉండే మామిడికాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. ఈ మామిడికాయలు శుభ్రం చేసుకుందాము. ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక బేషన్లో వాటర్ వేసుకొని కల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో కడుక్కోవడం వల్ల మామిడికాయల పైన ఉన్న వస అనేది ఈజీగా పోతుంది. ఈ మామిడికాయలన్నీ శుభ్రంగా 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఓకేనా, మామిడికాయలు అయితే నీట్గా కడుక్కోవాలన్నమాట. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఓకేనా, ఈ విధంగా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఈ మామిడికాయలు అయితే నీట్గా కాటన్ క్లాత్తో శుభ్రంగా చెమ్మ అనేది లేకుండా నీట్గా అయితే తుడుచుకోవాలన్నమాట. చెమ్మ అనేది ఎక్కడ ఉండకూడదు ఫ్రెండ్స్. శుభ్రంగా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలన్నమాట. ఈ పికిల్కి వాడేటప్పుడు కత్తులు, ప్లేట్లు అన్నీ నీట్గా చెమ్మ అనేది లేకుండా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి. ఓకేనా, బేషన్ కూడా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలన్నమాట. నీట్గా కడిగి శుభ్రంగా తుడిచి ఎండకు ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ప్రాసెస్ చూద్దాము. ఒక చిన్న టీ గ్లాస్కి అయితే ఆవాలు తీసుకున్నాము. 1 కేజీ మామిడి ముక్కలకి ఒక చిన్న టీ గ్లాస్ ఆవాలు అయితే సరిపోతాయి. ఈ ఆవాలు సన్న మంట పెట్టుకుని దోరగా అయితే వేయించుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో ఆ పద్ధతి తయారీ విధానం అయితే చెప్తున్నాను. ఇదిగోండి, ఆవాలు మాత్రం వేగితే సరిపోతుంది. చిటపట్లాడిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసి బాగా చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్లు మెంతులు అయితే వేసుకోవాలి. ఈ మెంతులు కూడా సన్న మంట పెట్టుకొని దోరగా అయితే వేయించుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనం మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. ఈ మెంతులు కూడా వేగాయి. మొదట మనం వేపి పక్కన ఉంచిన ఆవాల్లో ఈ మెంతులు కూడా వేసుకొని బాగా చల్లారనిచ్చి పక్కన పెట్టేయాలన్నమాట. బాగా చల్లారబెట్టుకోవాలి. ఇదిగోండి, నువ్వుల నూనె ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం పప్పు నూనె వాడుతున్నాము. నువ్వుల పప్పు నూనె చూడండి. మామిడికాయ పికిల్కి ఎప్పుడైనా నువ్వుపప్పు నూనె అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పావుసేరు అయితే కల్లుప్పు తీసుకున్నాము. ఈ కల్లుప్పు మనం మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీలో వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదండి, ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి. ఈ విధంగా ఉప్పు మిక్సీ చేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. మొదట మనం శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్న ప్లేట్లో ఈ ఉప్పు వేసేసి గడ్డలు అనేది లేకుండా ఇలా అయితే చేత్తో నలిపి పెట్టుకోవాలన్నమాట. మొదట మనం వేపి పక్కన ఉంచిన ఆవాలు, మెంతులు బాగా చల్లారనిచ్చి మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా అయితే పౌడర్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి. ఇదండి, ఆవాలు, మెంతులు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఈ పొడిని కూడా మిక్సీ చేసి పెట్టుకున్న ఉప్పులో అయితే ఈ పొడి కూడా వేసి ఇదిగోండి ఒక 2 స్పూన్లు అయితే పసుపు వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి. ఇదిగోండి, ఆయిల్ కొలత తీసుకుంటున్నాము. పప్పు నూనె తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. పావుసేరు పప్పు నూనె అయితే తీసుకుంటున్నాము. కొలత పెట్టుకోవాలి. కేజీ మామిడి ముక్కలకి పక్కా కొలతలతో మనమైతే ఇక్కడ చిన్న ముక్కల మామిడికాయ పికిల్ అయితే పెడుతున్నాము. 1/2 కేజీ పప్పు నూనె అయితే తీసుకున్నాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఈ నూనె అయితే హీట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి. ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాము. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసి ఒక 1/2 స్పూను ఇంగువ కూడా వేసుకోవాలి. పొడి ఇంగువ తీసుకోవాలి ఫ్రెండ్స్. వేసి స్టవ్ కట్టేసి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి ఈ ఆయిల్ అయితే బాగా చల్లారబెట్టుకోవాలి. ఓకేనా,
వేడి మీద అసలు వాడకూడదు, పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ బాగా చల్లారబెట్టుకోవాలి. ఓకేనా. ఇదిగోండి పావు కేజీ కారం అనమాట. గ్లాస్ కొలత పెట్టుకున్నాం మనము. పావు కేజీ కారము, కేజీ మామిడి ముక్కలకి పావు సేరు కారం అయితే సరిపోతుంది. పక్క కొలతలతో చూస్తున్నాము. ఈ పసుపు, ఆవుపిండి, మెంతిపిండి, ఉప్పు ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా. ఈ కారం కూడా ఇందులో వేసేసి మామిడి ముక్కలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోకూడదు, టెంక వేసుకోకూడదు. టెంక లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి తయారీ విధానం ఈజీ ప్రాసెస్లో చూస్తున్నాము. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో ఆ పద్ధతి తయారీ విధానం చెప్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మామిడి ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే మటుకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్నవి కాకుండా, మరి పెద్ద పెద్దవి కాకుండా ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ మామిడి ముక్కలన్నీ ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న మామిడి ముక్కలన్నీ ఈ ఉప్పు, పసుపు, కారము, మెంతిపిండి, ఆవపిండి వేసిన ప్లేట్లు అయితే వేసేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసిన మామిడి ముక్కలన్నీ అన్నీ మామిడి ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అన్నమాట ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేయాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మామిడి ముక్కలకి ఉప్పు, పసుపు, కారం బాగా పట్టేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. చెయ్యి అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్. చెయ్యి పెడితే బూజు పడుతుంది. ఈ పికిల్కి వాడే గరిటెలు, ప్లేట్లు అన్నీ శుభ్రంగా కడుక్కొని కాటన్ క్లాత్తో తుడిచి కాసేపు ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత అయితే పికిల్ చేయడానికి వాడాలన్నమాట. తడి అనేది తగిలితే బూజు పడుతుంది. చెమ్మ అనేది తగలకుండా చూసుకోవాలన్నమాట. ఓకేనా. మధ్యలో ఈ విధంగా పెట్టాలన్నమాట. అంతా పక్కకు జరిపేసి కలిపిన మిశ్రమం అంతా మధ్యలో ఈ విధంగా గుంట చేసి ఈ గుంటలో తాలింపు ఆయిల్ అయితే బాగా చల్లారనిచ్చి వేయాలన్నమాట. వేడి మీద అసలు వేయకూడదు ఫ్రెండ్స్. బాగా చల్లారనిచ్చి వేయాలన్నమాట. చల్లారిన తర్వాతే ఈ ఆయిల్ అనేది వేసి కలపాలి. వేడి మీద అస్సలు వేయకూడదు. బాగా చల్లారబెట్టి అప్పుడు వేయాలన్నమాట. ఈ తాలింపు ఆయిల్ బాగా చల్లారనిచ్చి వేసేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కలుపుకోవచ్చు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారా ఎంత సింపుల్గా మనం మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి తయారు చేసుకుంటున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అప్పుడే అయిపోలేదు వీడియో. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. ఈ ఆయిల్ పట్టేలాగా ఈ పీకల ముక్కలన్నీ కలిపేయాలన్నమాట. ఉప్పు, పసుపు, కారము, ఆయిల్ అన్నీ మిక్స్ అయ్యేలాగా చెయ్యి అనేది పెట్టకుండా గరిటెతోనే కలపాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారా మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది. ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో, టిఫిన్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్న ముక్కల పచ్చడి ఇడ్లీకి, ఉప్మాకి చాలా బాగుంటుంది పచ్చడి. చాలా సూపర్గా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ అయింది ఫ్రెండ్స్. ఒక డబ్బా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న డబ్బాలు అయితే ఈ కలిపిన ఊరగాయ అంతా పెట్టేసుకొని ఒక వారం తర్వాత అయితే తీసి తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. పక్కా కొలతలతో అయితే చిన్న ముక్కల మామిడికాయ పీకలు అయితే చూపించాము. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఒక వారం తర్వాత ఈ మామిడికాయ పికిల్ ఆయిల్ అంతా పైకి తేలి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, మన మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అయితే రెడీ అయింది. ఇద్దండి. ఒక 2-3 రోజులకైతే ఈ పికిలు బాగా ఆయిల్ బాగా పైకి తేలి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడే కదా మనం కలిపాము. ఓకేనా? ఇదండి, ఊరగాయ అయితే రెడీ అయింది. ఈ ఊరగాయని 3 రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.